జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్త చనిపోయాడని చెప్పేసి పరామర్శించడానికి సత్తెనపల్లి వెళ్ళారు. సంవత్సరం తర్వాత పరామర్శ ఏంటి? సంవత్సరానికి పరామర్శకి వెళ్ళారు. సరే చచ్చిపోతే మానవత్వంతో ఎవరి కారు కిందన్నా పడినండి, వాళ్ళు దిగాలి, పలకరించాలి, హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి కదా. వాళ్ళు పక్కకి అట్ట చెట్టు కిందకి విడిచేసి వెళ్ళిపోయారు. వీడికి వెళ్ళిపోతే ఆ అబ్బాయి చచ్చిపోయాయి. మానవత్వం ఎట్ట అనిపించుకుంటుందండి? మానవత్వం అనిపించుకోదు కదా. అసలే జగన్ మైండే క్రిమినల్ మైండ్. ఆడెప్పుడు నరుక్కుంటారు, రఫా నరుక్కుంటూ పోతారని అన్నట్టు ఆడు రఫా నరుక్కుంటానే పోతాడు. అందుకే మొన్న నిదర్శనం అదే కనపడింది. అంటే వెళ్ళే మార్గ మధ్యలో ఇంకొక అభిమాని తన కారు కింద పడి చనిపోయాడు. అంటే అప్పుడు చనిపోలేదు, కారు కింద పడిపోయాడు, ప్రమాదం జరిగింది. లేదు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు అని చెప్పి ఒక వీడియో వచ్చింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆ వీడియో వాస్తవం కాదు, అదంతా ఎడిటింగ్ వీడియో అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒక మహిళగా మీరు ఏమనుకున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి కారు కింద వీడియో కాదంటున్నారమ్మా, ఎడిటింగ్ అంటున్నారు. ఎడిటింగ్ అయినా ఏదైనా ఎడిటింగ్ ఎందుకు ఉంటుందండి? ఒరిజినల్ వీడియోనే కదా. ఎవరో ఒకళ్ళు 100 మంది తెస్తున్నారు వీడియోలు, ఎవరో ఒకళ్ళు వీడియోలో పడే ఉంటుంది కదా. అది మేము ఒరిజినల్లే అనుకుంటున్నాం, ఎడిటింగ్ అనుకోవట్లా. నిజాలన్నీ మా పోలీసులు దర్యాప్తులో తెలుస్తారు కదండి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? అసలు చాలా బాగా పనిచేస్తుందండి. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, బాగుంది. సంవత్సరం పాలన బాగానే ఉందా? బాగుందండి, చాలా బాగుంది. మహిళలకి జగన్మోహన్ రెడ్డి పాలన కావాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన బటన్ నొక్కేవాడు, ఈయన ఏం డబ్బులు వేయట్లేదు అంటున్నారు. వాస్తవం కదా? ఎవరైనా అనుకుంది కాదు, ఎవరు అనుకుంటున్నారు? మహిళలు ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా మాట అన్న ప్రకారం మాకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. డాక్రాలు కట్టిన పోస్టులో డాక్రాలు కట్టించింది ఆయనే. రూపాయి పొదుపు చేపించింది చంద్రబాబు నాయుడు గారు మహిళల చేత. అసలు మేము ఇల్లు కదిలి వంటగదిలోంచి ఇల్లు కదిలి బయటికి రానివాళ్ళం. బ్యాంకులకి వెళ్ళటం, డబ్బులు వేసుకోవడం, తీసుకోవడం, బ్యాంక్ మేనేజర్లతో రుణాలు ఎట్లా అడగాలి, ఎట్లా తీసుకోవాలి, మనం ఏం చేయాలని అన్నీ నేర్పించింది మనకు చంద్రబాబు నాయుడు గారు. మీటింగులు పెట్టి అప్పుడు అన్న ప్రకారం గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. ఇప్పుడు అన్న ప్రకారం గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తానన్నారు, 3 బండ్లు ఫ్రీ ఇస్తానన్నారు, 3 బండ్లు ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే రోడ్లు బాగు చేశారు. తల్లులకి అన్నం మాట ప్రకారం ఎంతమంది తల్లికి వందనం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ఇంకా ఏంటంటే ఇంకా బాగాలేదన్నట్టు రేపు ఆగస్టుకి ఉచిత బస్సు ప్రయాణం పెడతామంటున్నారు. ఇంకా బాగా ఉంది ఎక్కడండి? అసలు ఆయన చేసింది ఏంటి, ఈయన చేయింది ఏంటి? అభివృద్ధి కూడా చాలా బాగుంది. బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకి. డిఎస్సి తీశారు మొన్న, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇంకేంటి రోడ్లు పోతున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఆయన ఏం చేశాడు? ఇక బట్టన్ నొక్కి కూర్చున్నాడు. ఇక అంతేగాని ఆయన అభివృద్ధి చేయలేదుగా. ఒక ఫ్యాక్టరీ తెచ్చాడా, ఒక ఏం చేశాడో, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాడా, డిఎస్సి చేశాడా, ఏం చేశాడండి? అందరినీ ఎదురు ఎవరన్నా మాట్లాడితే అందరినీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయటమేగా ఆయన చేసిన పని. అదేగా మహిళలు అని కూడా చూడలేదు. గన్నవరంలో అదేంటి తెలుగుదేశం ఆఫీస్ తగలబెట్టి ఇచ్చారు. అక్కడ ఆ అమ్మాయి మహిళని తీసుకుపోయారు. ఇంట్లో బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా తీసుకుపోయి అదేంటి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది జగన్ ప్రభుత్వం. అది జగన్ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అండి? అది మేమే వస్తాము, సినిమా చూపిస్తాం అందరికి అంటున్నాడు ఆయన. సినిమా చూపించేది లేదు, ఏమీ లేదండి. అంత అయిపోయింది జగన్. ఎందుకు రఫా నరకటాకు వస్తాడు? ఇంకా కాదండి. ఇంకా ఇప్పుడు మొన్నే తిరగబడ్డారు జనం. ఆయన ప్రభుత్వం చూసే జనం తిరగబడి ఓట్లు వేశారు. ఇంకా ఆయనకి ఒకసారి ఇంకా అవకాశం ఇస్తారా జనం? ఆయన జీవితంలో రాలేడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సింగయ్య మృతి కోసమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి మృతి చెందిన అతను జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి మృతి చెందాడు కదా. అయితే ఇది ఫేక్ వీడియో అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంతా అంటున్నారు. ఇది కావాలని ఎడిట్ చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పర్మిషను 3 కార్లతో లిమిట్గా వెళ్ళరామని ఇచ్చారు. దీనికి ముందు ఇంకో మాట చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రజాగళం యువగళం పేరుతో ప్రజలను సందర్శించి వారికి బాగోగులు తెలుసుకుందామని లోకేష్ గారు బయలుదేరినప్పుడు అడ్డుకున్నారు పోలీసులను పెట్టి. ఆయన విధానాల్ని చంద్రబాబు నాయుడు గారు అవలంబించకుండా భారత రాజ్యాంగ స్మృతిలో ఏ విధంగా అయితే రాసి ఉంటుందో ఆ విధంగా ఒక పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది లిమిట్ పర్మిషన్గా వెళ్ళినట్లయితే మీకు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. నెక్స్ట్ ఇంకో విషయంకి వస్తే, మొత్తం కూడా మీ కారు కింద పడ్డట్టు క్లీన్గా కనబడుతుంది. అది ఎడిటింగ్ చేసింది కాదు,
వాళ్ళు చేస్తారు కదా ఎడిటింగ్లు, అలా చేసేది కాదు కదా. ఇది ఎడిటింగ్ చేయడానికి మనుషుని తెచ్చి కారు కింద ఎవరు పండుకోబెట్టరు కదా బ్రదరు. జరిగింది మొత్తం తప్పుకి శిక్ష ఎవరైనా అర్హులే, దాన్ని అనుభవించే బాధ్యత మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ఉంది. అంటే ఎలా చూస్తారు, తన కారు కింద ఒక వ్యక్తి చనిపోయి మరణించినా సరే స్పందించకపోవడానికి కానీ, ఆ టైంలో కారు దిగేసి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కానీ ఇవన్నీ చేయకపోవడం? రీసెంట్గా నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారి కారుకి ఒక స్కూటీ తగిలి ఒక మనిషి కింద పడ్డాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉన్న చంద్రబాబు నాయుడు గారు దిగి ఆ మనిషిని పరామర్శించి మరలా అతనికి బాగోగులు చేసి, అదేవిధంగా అతనికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు అక్కడ ఉండి కల్పించి తదనంతరం బాబు గారు తన కారులో ముందుకెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డ మనిషిని కనీసం అప్పటికప్పుడు వచ్చి లేపి మాట్లాడి పలకరించకపోవటమే కాకుండా తర్వాత అయినా కనీసం మానవతా దృక్పథంతో వచ్చి పలకరించి మాట్లాడే విధానం అతనిలో ఏ కోశానా లేదు, కనపడలా. వాస్తవంగా చెప్పాలంటే మానవతా విలువలు లోపించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పులివెందుల ఎమ్మెల్యే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మానవతా విలువలు, వాటికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకి అతనికి బాధ్యతలు, విలువలు తెలియవు. ఎందుకు తెలియవంటే అతను జైల్లో పడ్డప్పుడు సొంత చెల్లి ఈ రాష్ట్రంలో అనేక పాదయాత్రలు చేసినా కానీ ఆ చెల్లిని అతను జైల్లో ఉండి చెప్పిన మాట ఏంటి, నేను వదిలిన బాణం నా చెల్లి రామబాణం, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేస్తుందన్న మనిషి ఆ చెల్లి గెలిచిన తర్వాత రామబాణం కాస్త పొలాల బాణం కూడా పనికి రాకుండా పోయింది. అదేవిధంగా జాతీయ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలైనటువంటి వాళ్ళ అమ్మ, ఆమెను కూడా అధికారం వచ్చినాక వాడుకొని వదిలేయటం. జగన్ రెడ్డికి తెలిసింది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు అధికారం రావడం కోసం అతను ఏదైనా చేయగలుగుతాడు. అధికారం వచ్చిన తర్వాత ఎంతకైనా తెగిడిస్తాడు, ఎవరినైనా దూరం చేసుకుంటాడు. సొంత బాబాయినే కడ తీర్చిన వాడు. ఏంటి ఇంతకన్నా ఈ రాష్ట్రంలో, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అతని గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరో లేరు. తెలిసింది కాబట్టే కదా నిన్ను 11 సీట్లకి పరిమితం చేసింది మిస్టర్ జగన్ రెడ్డి. అది నువ్వు తెలుసుకుంటే ఇకనైనా కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకొని ఆ 11 సీట్ల వరకైనా ఉంచుకుంటే మంచిది. లేదంటే 11 కాస్త 0 అయిందనుకో నీ పరిస్థితి ఏముండదు.